Welcome to Raviteja Degree College, 3rd BSc 6th semester computer students, to my computer lecture on our college YouTube channel. My name is S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram. Today topic is HTML styles for 3rd BSc computer students studied under Adikavi Nana University, Rajamahendravaram. Let us discuss HTML styles. HTML styles describes the document in how to present the web browser. వెబ్ బ్రౌజర్లో ఉండే వెబ్ పేజ్ యొక్క డాక్యుమెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, దాని యొక్క బేసిక్ రూల్స్ని చెప్పేదాన్ని హెచ్టిఎంఎల్ స్టైల్ అంటారు. హెచ్టిఎంఎల్ స్టైల్ అనేది వెబ్ పేజ్లో ఉన్న డాక్యుమెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలో బేసిక్ రూల్స్ని అప్లై చేసి చెప్పేదాన్ని హెచ్టిఎంఎల్ స్టైల్స్ అంటారు. ఇక్కడ బేసిక్ రూల్స్ అంటే ఆ యొక్క డాక్యుమెంట్ బ్యాక్గ్రౌండ్ స్టైల్ కానీ లేదా ఫాంట్ యొక్క కలర్ కానీ ఫాంట్ యొక్క స్టైల్ కానీ వీటన్నిటిని డిస్క్రైబ్ చేసి చెప్పేదాన్ని హెచ్టిఎంఎల్ స్టైల్ అంటారు. ఈ హెచ్టిఎంఎల్ స్టైల్ ద్వారా తయారు చేసిన డాక్యుమెంట్ సెపరేట్ డాక్యుమెంట్గా అయినా ఉండొచ్చు, లేదా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్తో ఎంబెడెడ్ చేయబడి ఉండొచ్చు. Let us show the HTML style. Styles in HTML are basically rules that describes how a document will be presented in a browser. ఇక్కడ వెబ్ పేజ్లో బ్రౌజర్ ఏదైనా డాక్యుమెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలి దానికి బేసిక్ రూల్స్ని ప్రొవైడ్ చేసి చెప్పేదాన్ని HTML స్టైల్ అంటారు. Style information can be either attached as a separate document or embedded in the HTML document. ఈ స్టైల్ ఇన్ఫర్మేషన్ అనేది సెపరేట్ డాక్యుమెంట్ కింద అయినా ఉండొచ్చు, లేదా ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని అటాచ్ చేసి HTML డాక్యుమెంట్స్ కింద కూడా ఉండొచ్చు. ఇక్కడ HTML స్టైల్స్ని బేసికల్గా 3 టైప్స్ ఆఫ్ స్టైల్స్ కింద డిఫైన్ చేయడం జరిగింది. HTML styles can be defined in 3 types of styles. HTML styles are 3 ways of implementing styles in HTML. HTML is a hypertext markup language is a standard markup language. హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో ఏదైనా డాక్యుమెంట్ని స్టైల్స్తో క్రియేట్ చేయడానికి హెచ్టిఎంఎల్ స్టైల్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ హెచ్టిఎంఎల్ స్టైల్స్ని 3 టైప్స్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లెట్ us show the 3 types of styles. First one is inline style, and second one is embedded style, and third one is external style sheet. ఇక్కడ HTML డాక్యుమెంట్ని స్టైల్స్ని 3 టైప్స్ కింద డిఫైన్ చేశారు. ఒకటి ఇన్లైన్ స్టైల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎంబెడెడ్ స్టైల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. దీస్ ఆర్ ద HTML styles of types. Let us discuss inline style. In inline styling, the cascading style sheet rules are directly written inside the starting tag using the style attribute. ఇక్కడ ఇన్లైన్ స్టైలింగ్లో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యొక్క రూల్స్ని డైరెక్ట్గా స్టార్టింగ్ ట్యాగ్కి ఇన్సైడ్లో రాయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్, స్టైల్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఆ యొక్క స్టైల్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసి ఈ ఇన్లైన్ యొక్క స్టైల్స్ని
స్టార్టింగ్ ట్యాగ్కి ఇన్సైడ్లో రాయిస్తాయని ఏమంటారంటే ఇన్లైన్ స్టైల్ అంటారు. ద స్టైల్ అట్రిబ్యూట్ ఇన్క్లూడ్స్ ఏ సిరీస్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ప్రాపర్టీ అండ్ వాల్యూ pairs. ఈచ్ ప్రాపర్టీ వాల్యూ ఇన్వర్టెడ్ కామాస్ pair is separated by a semicolon. ఈ యొక్క ఇన్లైన్ స్టైల్ యొక్క ఎగ్జాంపుల్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెట్ us షో ద ఇన్లైన్ స్టైల్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఒక ఇన్లైన్ స్టైల్ షీట్కి ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్ షీట్. ఇక్కడ ఎవ్రీ HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలన్నా వెర్షన్ ఆఫ్ ది HTML ఈజ్ స్పెసిఫై ద డాక్యుమెంట్ టైప్ HTML ట్యాగ్. ఈ డాక్యుమెంట్ టైప్ HTML ట్యాగ్ అనేది ఓన్లీ unpaired elements, unpaired tag, and next one is tag is HTML paired tags. The opening is HTML opening tag is a root of the program in HTML document, and next one is after that HTML tag is heading tag. Heading tag is a paired tags. హెడ్డింగ్ ట్యాగ్లో ఇక్కడ నేనేమి హెడ్డింగ్స్ అనేవి తీసుకోలేదు, ఓన్లీ హెడ్డింగ్ పర్పస్ కోసం పేరు ట్యాగ్ కాబట్టి సిస్టమేటిక్ సింటాక్స్గా రాయాలి కాబట్టి హెడ్డింగ్ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే హెడ్డింగ్ ట్యాగ్ హెడ్డింగ్ ఓపెనింగ్ ట్యాగ్, హెడ్డింగ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా మధ్యలో టైటిల్ ట్యాగ్స్ని కూడా నేను తీసుకోలేదు. ఎందుకోసం అంటే ఈ ప్రోగ్రాంలో దాని యొక్క నెసెసిటీ లేదని నేను తీసుకోలేదు. ఇక్కడ ఆఫ్టర్ దట్ హెడ్డింగ్ క్లోజింగ్ ట్యాగ్ స్టార్ట్స్ విత్ బాడీ ఓపెనింగ్ ట్యాగ్. ఇక్కడ హెడ్డింగ్ బాడీలో 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. డాక్యుమెంట్ హెడ్డింగ్స్. ఇక్కడ వెబ్ పేజ్లో డాక్యుమెంట్ యొక్క హెడ్డింగ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఎక్కడ ఉంటుందంటే బిట్వీన్ ద ఓపెనింగ్ బాడీ ట్యాగ్ అండ్ క్లోజింగ్ బాడీ ట్యాగ్. ఇక్కడ H1 అని ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇక్కడ స్టైల్స్ని నేను ఇన్లైన్ యొక్క స్టైల్స్ని రాయటం జరిగింది. ఇక్కడ ఇన్లైన్ అనే స్టైల్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ రూల్స్ను ఉపయోగించుకుని డైరెక్ట్గా స్టార్టింగ్ ట్యాగ్కి యాడ్ చేయడం జరుగుతుందని ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ H1 ఈజ్ ఏ హెడ్డింగ్ ట్యాగ్. ఇక్కడ దాని స్టైల్స్ని డిఫరెంట్ స్టైల్ ఇన్లైన్ స్టైల్స్ని ఉపయోగిస్తున్నాను. స్టైల్ ఈక్వల్ టు కలర్ కోలన్ బ్లూ సెమీకోలన్ ఫాంట్ సైజ్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ స్టైల్ అనేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనం ఏదైతే డిస్ప్లే అవుట్పుట్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో దాని కలర్ని ఎలా ఉండాలంటే బ్లూ ఉండాలనుకుంటున్నాను నేను. దాని యొక్క ఫాంట్ సైజ్ ఎలా ఉండాలంటే 25 పిక్సెల్ సైజ్ కింద ఉండాలి అని చెప్పుకుంటున్నాను. దాని యొక్క ఫాంట్ సైజ్ ఎలా ఉండాలంటే 25 పిక్సెల్ కింద ఉండాలి. దాని యొక్క కలర్ ఎలా ఉండాలంటే బ్లూగా ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్ అనేది అవుట్పుట్లో ఎలా డిస్ప్లే అవుతుందంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్ అనేది దాని కలర్ బ్లూలో ఉంటుంది. దాని యొక్క ఫాంట్ స్టైల్ 25 పిక్సెల్స్ని కలిగి ఉండి బోల్డ్ లెటర్స్ కలిగి ఉంటుంది. ఇది బాడీలో ఒక హెడ్డింగ్ ట్యాగ్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఇన్లైన్ స్టైల్ని పారాగ్రాఫ్ ట్యాగ్లో కూడా తీసుకోవచ్చు. Paragraph tag is indicated to P. Paragraph tag is a paired paragraph tags. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసుకుని దానిలో కూడా ఇన్లైన్ స్టైల్ని రాయడం జరుగుతుంది. అక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ కోలన్ రెడ్ సెమీకోలన్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్ షీట్. ఇక్కడ పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ బిట్వీన్లో ఫస్ట్ పారాగ్రాఫ్ అని నేను అవుట్పుట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది అవుట్పుట్లో ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ కలర్ ఎలా తీసుకున్నాం, మనం రెడ్ కింద తీసుకున్నాం, దాని యొక్క కలర్ని డిస్ప్లే చేస్తుంది అంతే. ఇంక నేను ఇక్కడ ఫాంట్ సైజ్ అటువంటిది ఏమీ తీసుకోవడం జరగలేదు కాబట్టి డిఫాల్ట్ ఫాంట్ సైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ని మళ్ళీ నేను స్పెసిఫై చేశాను ఇన్లైన్ స్టైల్ షీట్ ద్వారా. ఇక్కడ పారాగ్రాఫ్ Pని ఓపెన్ చేశాను. స్టైల్ ఈక్వల్ టు
కలర్ అనేది నేను ఏం చేశానంటే గ్రీన్ కింద తీసుకోవడం జరిగింది. కలర్ కోలన్ గ్రీన్ సెమీకోలన్ ఫాంట్ సైజ్ 40 పిక్సెల్స్ కింద ఉండాలని నేను డిసైడ్ చేసుకున్నాను. దాని యొక్క ఇన్లైన్ స్టైల్ షీట్లో ఆ సింటాక్స్లో ప్రాపర్టీ, ఆ ఫాంట్, ఆ యొక్క వాల్యూ, కలర్ ఈజ్ ఏ ప్రాపర్టీ, గ్రీన్ ఈజ్ ఏ వాల్యూ. ఇక్కడ ఫాంట్ అనేది ఆ యొక్క మనం డిస్ప్లే చేయాలనుకునే డాక్యుమెంట్ యొక్క సైజ్ యొక్క ఫాంట్, అది 40. ఇక్కడ పారాగ్రాఫ్ ఓపెనింగ్ పారాగ్రాఫ్ క్లోజింగ్ స్టేట్మెంట్లో సెకండ్ పారాగ్రాఫ్ అనే కంటెంట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే సెకండ్ పారాగ్రాఫ్ అనే దాని యొక్క కలర్ ప్రాపర్టీ ఎలా ఉండాలంటే గ్రీన్ కలర్లో ఉండాలి, దాని యొక్క ఫాంట్ సైజ్ ఎలా ఉండాలంటే 40 పిక్సెల్ కింద ఉండాలి అని చెప్పుకోవడం జరిగింది. అది ఇలా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ని ఇన్లైన్ స్టైల్ షీట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అవుట్పుట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్ షీట్, సెకండ్ అవుట్పుట్ ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ థర్డ్ అవుట్పుట్ సెకండ్ అవుట్పుట్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ థర్డ్ అవుట్పుట్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్. ఆ తర్వాత నేను ఏమైందంటే ఇక్కడ హెచ్ఆర్ అనే ట్యాగ్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ హెచ్ఆర్ ఈజ్ ఏ హార్జంటల్ రూల్. హార్జంటల్గా ఒక రూల్ని అడ్డగీతని తీసుకోవడానికి స్టైల్ షీట్ని ఇన్లైన్ స్టైల్ షీట్ని ఉపయోగించడం జరుగుతుంది. హెచ్ఆర్ స్టైల్ ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ ఈజ్ ఏ అన్పేర్డ్ ట్యాగ్, ఓన్లీ అన్పేర్డ్ ట్యాగ్. హెచ్ఆర్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు border color orange. Border color is a property, that is the orange is a name, దాన్ని స్పెసిఫై చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను బాడీ ట్యాగ్ని ఇక్కడ హియర్ ఓపెన్ చేశాను కాబట్టి లాస్ట్లో బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే స్టార్టింగ్లో HTML రూట్ ట్యాగ్ని ఓపెన్ చేసాము. అలాగే క్లోజింగ్ ద HTML రూట్ ట్యాగ్. అవుట్పుట్ అనేది మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్, అది ఫస్ట్ అవుట్పుట్. అండ్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఫాంట్ యొక్క కలర్ ఎలా ఉండాలనుకున్నామంటే బ్లూ కలర్లో ఉండాలనుకున్నాము. అదేవిధంగా దాని యొక్క పిక్సెల్ సైజ్ ఎలా ఉండాలంటే 25 పిక్సెల్ కింద ఉండాలి అని డిసైడ్ చేసాం. అలాగే నెక్స్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని దాంట్లో డిఫైన్ చేయడం. ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ప్రాపర్టీ కింద ఏమి ఇచ్చానంటే వాల్యూ కింద రెడ్ కలర్ అనేది ఇచ్చాను నేను. అది రెడ్ కలర్లో ఫస్ట్ పారాగ్రాఫ్. అండ్ లాస్ట్లోది థర్డ్ అవుట్పుట్ ఈజ్ ఇంకో పారాగ్రాఫ్ తీసుకుని దాంట్లో కూడా ఇన్లైన్ స్టైల్ షీట్ని తీసుకుని అక్కడ ఏం చేశానంటే ప్రాపర్టీ కలర్ యొక్క ప్రాపర్టీని ఏం చేశానంటే గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఫాంట్ సైజ్ ఎలా ఉండాలంటే 40 పిక్సెల్ సైజ్ కింద ఉండాలి అని చెప్పాను. దాని యొక్క సెకండ్ పారాగ్రాఫ్ దాని యొక్క అవుట్పుట్ ఎలా డిస్ప్లే అవ్వాలంటే సెకండ్ పారాగ్రాఫ్ అనేది ఆ యొక్క ఫాంట్ కలర్ ఎలా ఉండాలంటే గ్రీన్గా ఉండాలి. దాని యొక్క ఫాంట్ సైజ్ ఎలా ఉండాలంటే 40 పిక్సెల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ లాస్ట్లో హార్జంటల్ రూల్ని తీసుకోవడం జరిగింది. ఈ హెచ్ఆర్ ట్యాగ్ అనేది హార్జంటల్ రూల్ని స్పెసిఫై చేస్తుంది. దానిలో కూడా ఇన్లైన్ స్టైల్ షీట్ని ఉపయోగించడం జరుగుతుంది. దాని యొక్క బార్డర్ కలర్ అంటే ప్రాపర్టీ ఈజ్ ఏ బార్డర్ కలర్, ఆ వాల్యూ ఈజ్ ఏ ఆరెంజ్. ఇక్కడ లైన్ అనేది ఎలా స్పెసిఫై అవ్వాలనుకుంటున్నానంటే ఆరెంజ్ కలర్లో హార్జాంటల్గా ఒక బార్డర్ రావాలి. దానికి హెచ్ఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్ షీట్. ఓకే, థ్యాంక్ యూ. ఫర్దర్ సెక్షన్స్లో ఇన్లైన్ స్టైల్ షీట్ కింద ఈ సెక్షన్లో మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ గురించి, ఎంబెడెడ్ స్టైల్ షీట్ గురించి నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.